ఓకే, వెల్కమ్ టు శ్రీగౌతమ్ న్యూస్ విద్యావార్తల స్వాగతం. ఈనాటి విద్యావార్తల ముఖ్యాంశాలు. అభ్యంతరాలుంటే తెలియచేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏర్పాటు చేయనున్న నూతన స్కూల్ కాంప్లెక్స్ల సముదాయాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 27వ తేదీలోపు తెలియజేయాలని డీఈఓ సివి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలను ఉప విద్యాశాఖాధికారి ఎంఈఓ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ఈ నెల 23 నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో కూడా అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం ఉందన్నారు. 5వ తరగతి పాస్ అయితేనే హైస్కూల్కు, ఇప్పటి వరకు 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు హాజరు ఆధారంగా పై తరగతులకు వెళ్లే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి, ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి డిటెన్షన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2010కి సవరణ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే 5వ తరగతి పాస్ అయితేనే పై తరగతులకు, అలాగే 8వ తరగతి పాస్ అయితేనే పై తరగతులు అనేది చాలా గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల చాలామంది విద్యార్థులు వాళ్ళ జీవితాల్లో సక్సెస్ అవుతారు. ఎలా అంటే బాగా కష్టపడి చదివేటటువంటి విద్యార్థులకి ఫలితం దక్కుతుంది, ప్రయోజనం కలుగుతుంది. బాగా కష్టపడి చదివారు కాబట్టి 5వ తరగతి పాస్ అవుతారు, పై తరగతులకు అర్హత సాధిస్తారు. అలాగే 8వ తరగతిలో బాగా కష్టపడి చదువుతారు కాబట్టి పై తరగతులకు అర్హత సాధిస్తారు, 10వ తరగతి వరకు చేరుకుంటారు. అలా బాగా చదవనటువంటి విద్యార్థులు మళ్ళీ 5వ తరగతిలోనే ఉంటారు. 5వ తరగతి రాసిన తర్వాతే 6వ తరగతిలోకి వస్తారు. ఒకవేళ మళ్ళీ 5వ తరగతి చదివి కూడా ఫెయిల్ అయితే శుభ్రంగా స్కూల్ మానేసి వేరే పని నేర్చుకుని వాళ్ళ జీవితానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు వాళ్ళ జీవితాన్ని. సో అలా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటేనేమో పై తరగతిలో వెళ్ళి బాగుపడతారు. స్కూల్కు వెళ్ళిన తర్వాత కూడా బాగా పాస్ కాకపోతే, చదువులు రాకపోతే, మార్కులు రాకపోతే, పై తరగతులు వెళ్ళలేకపోతే స్కూల్ మానుకుని ఇంటి దగ్గర ఉండి ఏదైనా పని నేర్చుకొని కుటుంబాన్ని పోషించేటటువంటి పని నేర్చుకుంటారు. వాళ్ళ జీవితం చక్కబడుతుంది. అందరికీ తద్వారా ఉద్యోగాలు వస్తాయి. చదువు ఆపేసినటువంటి వ్యక్తి షాప్ పెట్టుకుంటాడో, లేదా బిజినెస్ చేసుకుంటాడో, తన జీవితం తను చక్కదిద్దుకుంటాడు. చదువు కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి కష్టపడి ఉద్యోగం సాధించుకుంటాడు. సో ఉద్యోగాల కొరత ఉండదు. చదువుకున్నటువంటి వ్యక్తికి కరెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది, కరెక్ట్ ఇది ఉంటుంది. అలాగే చదువు మధ్యలో ఆపేసినటువంటి వ్యక్తి ఏదో పని నేర్చుకుని జీవితంలో బాగుపడతాడు. ఇది మంచి విధానం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దీని అందరినీ స్వీకరించాలి, దీన్ని మనం ఆహ్వానించాలి నిర్ణయాన్ని. అయితే ఇది గొప్ప నిర్ణయం అని చెప్పుకోవాలి. రెండోది, నైపుణ్యము నైతికత పెంచేలాగా పాఠ్యపుస్తకాల రూపకల్పన. ఇది చాలా గొప్ప విషయం. చాగంటికి పాఠ్యాంశాల బాధ్యతలు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కూడా, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మళ్ళీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి చదువుల్లో పిల్లలు ఇంత బరువులేసి బ్యాగులు తీసుకొని వెళ్తున్నారు, కానీ అందులో ఏం చదువుకుంటున్నారండి అంటే ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఏం చదువుతున్నారు వాళ్ళు? సొసైటీలో ఎలా బ్రతకాలో తెలియట్లేదు, ఎవరికి గౌరవం ఇవ్వాలో తెలియట్లేదు. కనీసం చదువు చెప్పేటటువంటి టీచర్కి గౌరవం ఇవ్వాలో లేదో ఎవరు తెలియదు వాళ్ళకి. టీచర్స్ని కొట్టే సంస్కృతి ఈరోజు వచ్చిందంటే, లెక్చరర్స్ని కొట్టే సంస్కృతి ఈరోజు వచ్చిందంటే వాళ్ళు చదువుకునే చదువులో నైతికత లేదు, వాళ్ళు చదువుకునే చదువులో నైపుణ్యం గురించి కూడా లేదు. వాళ్ళు బాగుపడలేదు కదా స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని. సో అటు స్కిల్ డెవలప్మెంట్ ఉపయోగపడేటటువంటి సబ్జెక్టు లేదు, నైతికత పెంచేటటువంటి విషయాలకు సంబంధించిన సబ్జెక్ట్ కూడా నేటి చదువుతున్నటువంటి పుస్తకాలు లేదు. ఏదో యాంత్రికంగా ఏదో చదువుతున్నారు, ర్యాంకుల కోసం చదువుతున్నట్టే ఉంది, కానీ ఉపయోగం లేనటువంటి సిలబస్ ఉంది. మ్యాక్సిమం ఉపయోగం లేనటువంటి సిలబస్సే. ఇలాంటి సిలబస్ల నుంచి కొన్ని మార్పులు చేస్తూ నైపుణ్యాన్ని పెంచే విధంగా, నైతికతను పెంచే విధంగా కొన్ని పాఠ్యాంశాల రూపకల్పన చేయండి అని చెప్పి చాగంటి గారికి పాఠ్యాంశాల బాధ్యతలు ప్రభుత్వం ఇవ్వటం అనేది ఇది చాలా గొప్ప విషయం. రియల్లీ అప్రిషియేట్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తర్వాత, నేటి నుంచి ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు వెసులుబాటు. జనవరి 10వ తేదీ వరకు కూడా, ఈ నెల 31వ తేదీ వరకు తత్కాల పథకం కింద 10th పరీక్షలు 500, ఇంటర్ పరీక్షల కింద 1000 రూపాయల అపరాధ రుసుముతో కలిపి చెల్లించేందుకు జనవరి 10వ తేదీ వరకు కూడా గడువు ఉందని చెప్పి కొంతమంది డీఈఓలు, ఏలూరు జిల్లా సంబంధించిన డీఓ సుజాత గారు చెప్తున్నారు, వెంకటలక్ష్మి గారు చెప్తున్నారు. అలాగే ఐచ్ఛిక సెలవులు ఇచ్చారు 2025 చూసాం. విద్యాశాఖ వెబ్సైట్లో స్కూల్ కాంప్లెక్స్ల వివరాలు, అకాడమిక్ ఇయర్స్ను ప్రామాణికంగా తీసుకోండి. తర్వాత జేఈ అడ్వాన్స్ 2025 పరీక్ష మే 18న నిర్వహించబోతున్నారు. ఎంట్రన్స్ మనకు తెలిసిందే. ప్రభుత్వ బడిలో ప్రమాణాలు దిగదుడుపు, జిల్లాకు దక్కిన 5 స్టార్, విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన ఉమ్మడి ప్రభుత్వం, విద్యార్థుల భవితకు బాటలు వేసేలాగా ర్యాంకింగ్. చిత్తూరు జిల్లా ప్రభుత్వ బడుల్లో ర్యాంకింగ్ తగ్గింది అంటే చాలా కారణాలు ఉంటాయండి. ప్రభుత్వ బడుల్లో ఎన్నో మౌలిక వసతులు కల్పిస్తున్నాము, ర్యాంకింగ్ పెంచాలి అనుకుంటే, అప్పుడు ఆశించాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ పర్యవేక్షణ కూడా ఉండాలి. నిధులు కేటాయించి ఊరుకోవడంతో జరగదు పని. మీరు ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నటువంటి నిధుల్లో ఎంతవరకు ఉపయోగపడ్డాయి, ఎన్ని మౌలిక వసతులు కల్పించారు, ఎన్ని పాఠశాలలో కల్పించారు, ఏ వసతులు ఉన్నాయి, ఏ సదుపాయాలు ఉన్నాయి చూడాలి. విద్యార్థులకు కావాల్సినటువంటి కంప్యూటర్లు ఇప్పించారు, బాగానే ఉంది. లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కంప్యూటర్లు అన్ని స్కూళ్ళలో పెట్టారు. ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఆ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ఉండదు. మరి ఏం చెప్పాలి పాఠాలు ఉపాధ్యాయులు అక్కడ?
ప్రభుత్వం చేసేటటువంటి పనుల్లో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్లలో కావచ్చు, నిర్లక్ష్యం వహించేటటువంటి కింది స్థాయి అధికారులు కానీ కింది స్థాయి వ్యక్తులను కానీ పరిశీలించాలి. ప్రభుత్వం తనంతట తన పని చేసుకుంటూ బడ్జెట్ కేటాయిస్తుంది, ఓకే. అయితే ఇంత పెద్ద టీవీ మీరు స్కూల్కి ఇచ్చినప్పుడు ఆ టీవీలో పాఠాలు చెప్పాలన్నా, ఆ టీవీలో ఏదైనా పిల్లలకి చూపించాలన్నా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఏది? ఇంటర్నెట్ కనెక్షన్ 500 రూపాయలు పెట్టి ఇవ్వలేనప్పుడు ఇంత పెద్ద టీవీ లక్షలు పెట్టి ఎందుకు కొంటారు మీరు? ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా రిజల్ట్ కావాలి, ర్యాంకింగ్ కావాలి, క్వాలిటీ అవుట్పుట్ కావాలంటే ఎలా వస్తుంది? రాదు కదా. ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఆలోచించాలి కదా. మీరు ఇవన్నీ ఆలోచించకుండా ఏ విధంగా వస్తాయండి? అదే చెప్తున్నారు పరిగణించాల్సిన ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లాలో. విద్యార్థులు చదువుకునేందుకు అనువైనటువంటి తరగతి గదులు ఉన్నాయా లేవా? శాశ్వత ప్రహరీలు ఉన్నాయా లేవా? ప్రతి గదికి విద్యుత్తు పంక, బాలికలకు బాలురకు సరిపడా ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, విద్యార్థుల భద్రత, గ్రంథాలయాల పనితీరు, క్రీడా స్థలం, చెత్త కుండీల ఏర్పాటు, ఫర్నిచర్ వ్యవస్థ, కంప్యూటర్ గదులు, ఆ కంప్యూటర్ గదుల్లో అంతర్జాలం, ఇంటర్నెట్, మధ్యాహ్నం భోజన వసతి, వంటశాలలు, విద్యార్థుల ప్రయోగశాలల పనితీరు. ల్యాబ్లు ఉంటాయి ఎందుకు? షో డిస్ప్లేకి. ల్యాబ్లో ఏవి ఐటమ్స్ ఏవి? అలా ఉంటే కదండి ప్రభుత్వ పాఠశాలలో మీకు రావాల్సినటువంటి రిజల్ట్ వస్తుంది. ఆటలకు ప్రోత్సాహం, పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం చొరవ. దుగ్గిరాల నాణ్యమైన పరికరాలు ఇస్తే ఎంతో మేలు అని చెప్పి పీఈటీలు చెప్తున్నారు. అభ్యసనము, ఆరోగ్యము, ఆటలు, విద్యార్థులకు సమగ్ర ప్రగతి పత్రం, తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం. ఇన్ఛార్జుల ఏలుబడి, పర్యవేక్షణ కొరవడి. జిల్లా విద్యాశాఖలో ఇది పరిస్థితి. అమరావతి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెగ్యులర్ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పోస్టులు బోలెడు ఖాళీ ఉన్నాయి. ఒకరికే అనేక ఇన్ఛార్జి బాధ్యతలు ఉండటంతో వారు కార్యాలయాల్లో కూర్చొని సంతకాలు పెట్టడానికి పరిమితం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు వెళ్లే పరిస్థితి లేదు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో ఏ ఒక్క చోట కూడా రెగ్యులర్ డివైఈఓ లేరంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరుగుదొడ్డిలో విద్యార్థినుల ఫోటోలు తీసిన ఆకతాయిలు ద్వారకా తిరుమల. పాఠశాలలో మరుగుదొడ్డికి వెళ్లిన విద్యార్థుల ఫోటోలు తీసిన 2 ఆకతాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడ ఉన్నత పాఠశాల వెలుగు చూసింది. ఎస్ఐ సుధీర్ కథనం మేరకు ఈ నెల 20వ తేదీన పాఠశాల విద్యార్థులు మరుగుదొడ్డిన వెళ్లిన సమయంలో వేంపాడుకు చెందిన యువకులు పెండ్లి సందీప్ కుమారు, జోనుబోయిన జితేంద్ర మరుగుదొడ్ల సమీపంలో చెట్లెక్కి చరవాణిలో ఫోటోలు తీయడాన్ని విద్యార్థినులు గమనించి ఉపాధ్యాయులకు చెప్పారు. వారిని పట్టుకునేందుకు వెంబడించగా తప్పించుకుని పారిపోయారు. బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుస్తకాలు తీసుకొని చదువుకుంటారా అంటే చెట్టెక్కి వీడియోలు తీస్తున్న పరిస్థితి పిల్లల్ని. అంటే ఏమున్నదండి పుస్తకాలు? నైతికత ఏది, నైపుణ్యాలు ఏవి? నైతికత చెప్పిన పాఠాలు చెప్పాలి. మీరు ఏ స్కోర్లు బీస్కోర్లు చెప్పుకుంటూ కూర్చుంటే, ట్యాన్ తీటా సీకెండ్ తీటాలు చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టండి, బాగుపడతారు. ఓడ డెక్ నమూనాలో ఉన్న గ్రంథాలయ భవనం గోడలపై గణిత సూత్రాలు, శాస్త్రవేత్తలు, మహనీయుల పేర్లు, విజ్ఞానం పంచే భవనం. ఉపాధ్యాయురాలిపై దాడి చేసిన గొలుసు దొంగ అరెస్టు. నేడు 71,000 మందికి నియామక పత్రాలు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో అందజేయనున్న ప్రధాని మోడీ. విద్యార్థుల జవాబు పత్రాలకు నిప్పు పెట్టిన దుండగులు. ఒత్తిడి నుంచి విరామం, కొత్త విధానంతో 10 విద్యార్థులకు ప్రయోజనం. ఆలుమగలిద్దరు ఉద్యోగస్తులైతే కొత్త స్కూళ్లకు దరఖాస్తు చేసుకోండి. PRTU ముందస్తు క్రిస్మస్ వేడుకలు. అంతరిక్షంలో పంటల సాగు. ఈ నెలాఖరులో PSLV C60 మిషన్. FLS శిక్షణ వాయిదా వేయండి. సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజ్, సివిల్స్పై మోజు. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల సంఖ్య పెరుగుదల. ఏటా 40,000 మంది పరీక్షలకు హాజరు. మొత్తం పోస్టులో 10% తెలుగువారి సొంతం. సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజు, సివిల్స్పై పెరిగిన మోజు. తప్పిన వాయుగుండం. మరో 3 రోజులు మోస్తరు వర్షాలు. విద్యా వ్యవస్థ పూర్వ వైభవానికి కృషి. జనవరి 1 నుంచి కళాశాలలో మధ్యాహ్న భోజనం. అంబేద్కర్ వర్సిటీకి 20 కోట్ల మంజూరు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం జనవరి 1 నుంచి అమలు. వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్ల జాబితా విడుదల. జాతీయ స్థాయిలో VITకి 8వ ర్యాంక్. 91% స్కూళ్లకు నో ఇంటర్నెట్. ఇది పరిస్థితి. కేవలం 9% స్కూళ్ళకే వసతి. మనకన్నా పేద రాష్ట్రం ఛత్తీస్గఢ్ నయం. జాతీయ సగటు కన్నా వెలుకొంజలో ఉంది మన రాష్ట్రం. పైగా డిజిటల్ 3D పాఠాలు అంటూ అభూత కల్పనలు తెలంగాణలో చెప్తున్నారు. ఈ విషయం మన పరిస్థితి కూడా ఇంతే అనుకోండి. తెలంగాణలో కూడా ఇది పరిస్థితి. సరే, ప్రైవేట్ స్కూళ్ళలో ఏమైనా ఇంటర్నెట్ ఉందంటే అక్కడ కూడా పూరే. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంలో ప్రైవేట్ స్కూళ్ళు సైతం వెనకబడే ఉన్నాయి. జాతీయంగా 3,35,846 స్కూళ్ళు ఉండగా
2,274 ప్రైవేట్ స్కూల్ ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్నాయి. అది పరిస్థితి. పరీక్షల వాయిదా కోసం బాంబు బెదిరింపులు, విద్యార్థుల ఆకతాయి చర్య. రాష్ట్రానికి కొత్తగా 2,000 ఎలక్ట్రిక్ బస్సులు. ప్రకాశం జిల్లాలో మరోసారి ప్రకంపనలు. 24 గంటల వ్యవధిలో 2 సార్లు. శ్రీశైలం ప్రాశస్త్యం రాగి రేకుల్లో నిక్షిప్తం. శాసనాల్లోని సమాచారంతో త్వరలో ఒక పుస్తకం. శ్రీశైలంలో లభ్యమైన పురాతన రాగి రేకులు. శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటా మఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సందర్భంలో లభ్యమైన పురాతన రాగి రేకులపై పలు శాసనాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. 8 ఏళ్ల కిందట ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టగా అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు మొత్తం 72 కొన్ని బంగారు నాణాలు దొరికాయి. వాటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పరిశోధించారు. 12-16 శతాబ్దాల నాటిగా భావిస్తున్న ఈ రాగి రేకులపై తెలుగు, సంస్కృతము, ఒడియా, కన్నడ భాషల్లో రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారు. శ్రీశైల ఆలయ చరిత్రకు ఇవి ఆధారాలుగా చెప్తున్నారు. ఆలయానికి దాతల వితరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరిచారు. ఈ కీలక ఆధారాలతో భారతీయ పురావస్తు శాఖ సంచాలకుడు ఎపిగ్రఫీ కె మునిరత్నం రెడ్డి ఒక పుస్తకం రాశారు. 2-3 నెలల్లో దాన్ని ఆవిష్కరించనున్నట్లు ఈనాడుకు తెలిపారు. స్కూల్ కమ్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ల ఏర్పాటుకు వినతి. శ్రీనగర్లో అతి శీతల రాత్రి 50 ఏళ్లకు మళ్ళీ -8.5 డిగ్రీస్ ఉందండి. రేపు సూర్యుడు సమీపానికి నాసా పార్కర్. దివ్యాంగుల కోసం లోన్ యాప్. దివ్యాంగ యువ పారిశ్రామికవేత్తలు, వ్యక్తులకు నిరంతరాయంగా రుణాలను అందించి అందుబాటులో తెచ్చేందుకు ఒక మొబైల్ యాప్ ఆదివారం ప్రారంభమైంది. జాతీయ దివ్యాంగజన ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ రూపొందించిన ఈ మొబైల్ యాప్ను 22వ దివ్య కళా మేళాకు ముగింపు ఉత్సవంలో ప్రారంభించారు. దివ్యాంగ యువజన వ్యాపారవేత్తలు, వ్యక్తులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ యాప్ లక్ష్యమని అధికారులు తెలిపారు. వారికి అందుబాటులో ఉండే రుణాల వివరాలను ఈ యాప్ నిరంతరాయంగా అందజేస్తుంది. దివ్యాంగ్ యాప్. చకచకా నడకతో బీపీ, షుగర్కు చెక్. జపాన్ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడి. అంటే చకచకా నడవటం వల్ల వేగంగా నడిచే అలవాటు ఉంటే బీపీ, షుగర్ రాదని జపాన్ పరిశోధనలో వెల్లడి. జపాన్ వాళ్ళు బాగానే చేస్తారు పరిశోధనలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వయసు వాళ్ళే ఎక్కువ బతుకుతుంటారు కాబట్టి వాళ్ళ పరిశోధనలు చాలా బాగుంటాయి. మీకు వేగంగా నడిచే అలవాటు ఉందా? పెద్ద పెద్ద అంగలు వేస్తూ మీ పక్కన ఉన్న వారికన్నా స్పీడ్గా దూసుకుపోతారా? అయితే మీకు శుభవార్త. అలా వేగంగా నడిచేవారు మధుమేహం కానీ, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడే ముప్పు తక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జపాన్కు చెందిన దోపిషా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు స్థూలకాయం, నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్న 25,000 మందిపై ఈ అధ్యయనం చేశారు. ఆ 25,000 మందిలో తాము వేగంగా నడిచేవారుగా అభివర్ణించుకున్న వారికి మధుమేహం వచ్చే 30% తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అది క్యాన్సర్కు దివ్య ఔషధం. 100% విజయవంతమైన క్యాన్సర్ ఔషధం డోస్టర్లిమాబ్. బ్రాండ్ పేరు జంపెర్లీ. త్వరలో విస్తృతంగా అందుబాటులో రాబోతుంది. దేవాంశ్ ప్రపంచ రికార్డ్. చెస్లో వేగంగా పజిస్ చేయడంలో ఫిట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చెస్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లాస్లో పోల్గర్ బుక్ 5,334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ నుంచి తీసుకున్న 175 చెక్మేట్ పజిల్స్ను దేవాంశ్ 11 నిమిషాల 55 సెకండ్ల వ్యవధిలో పరిష్కరించడంతో సఫలీకృతుడయ్యాడు. ఈ నెల 18న హైదరాబాద్లో జరిగిన ఈ ఫీట్ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించి సర్టిఫికేట్ అందజేశారు. దీనికి తోడు ఇటీవల దేవాంశ్ మరో 2 ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ని కేవలం నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 పావులను వేగవంతంగా సరైన స్థానంలో నిలిపాడు. ప్రపంచ రికార్డు ప్రయత్నాలను లండన్ ప్రతినిధులు గుర్తించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దేవాంశ్ ప్రదర్శన పట్ల లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి విద్యావార్తలు. చూస్తున్న శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.